ఇదైతే మా చెట్టు కాయ అండి. పప్పాస్కాయ ఆ రోజు కోసాను కదా, వీడియో పెట్టాను అదనమాట. ఇప్పుడు ఇది ఎలా ఉందో చూద్దాము, ఓకేనా. పండిందండి, కొంచెం కచ్చిగా కోసాను కదా, బాగా పండింది. కలర్ చూడండి ఎంత బాగుందో, పండింది. ఇందులో అయితే గింజలు అయితే చాలా తక్కువ ఉంటాయండి, గింజలు అయితే ఎక్కువ ఏమి ఉండవు, తక్కువ. తక్కువ అంటే అస్సలకే లేవు, రెండే ఉన్నాయి అంతే. చూడండి 2 గింజలు వచ్చినాయి ఈ కాయకి, పప్పాస్కాయకి అయితే 2 గింజలు ఉన్నాయి ఇందులో. కాయ మాత్రం చాలా పెద్దదండి. 2 గింజలు అయితేనే, గింజలు 2 వచ్చినాయి. గింజలు అయితే ఎక్కువ లేవు, ఇది నాటుకాయ కాదనుకుంటా, గింజలు ఏమి ఎక్కువ రాలేదు. కాకపోతే దీనికి ఏం మందు వేయలేదండి, ఓన్లీ నీళ్ళు ఒక్కటే పోసినాం మేమైతే చెట్టు నాటిన కాడ నుంచి. చాలా తీయగా ఉందండి, స్వీట్ అయితే సూపర్ ఉంది. నేను వేసిన చెట్టు కాయ చాలా బాగుంది, తీయగా ఉంది. ఏదైనా కానీ మన సొంతంగా వేసి పండించుకున్న కాయకు వేరండి. కాకపోతే దీనికి ఏ మందు వేయలేదండి, ఓన్లీ నీళ్ళు పోసిన నాటిన దగ్గర నుంచి అంతే, ఇంకా మిగతాది ఏది వేయలేదు. కానీ చాలా తీయగా ఉంది కాయ. ఓకేనా ఫ్రెండ్స్, ఇవైతే ఒక పండు, చాలా అంటే కేజీకి ఎక్కువనే ఉండొచ్చండి. ఇవి చాలా తీయగా ఉన్నాయి మా చెట్టు కాయలు. ఓకేనా, బాయ్.